హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ ఫుడీస్. ఈ రోజు మన గ్రూప్ లో ఒక మంచి ఫుడ్ ఛాలెంజ్ ఇస్తున్నాం. ఒకవేళ ఆడు గెలిచిన అనుకో వానికి ఆన్లైన్ లో 500 పే చేస్తాం. మరి అంతేదోలా కనపడుతున్నారా? ఒకవేళ గెలవలేదు అనుకో పనిష్మెంట్ ఉంటుంది, అది లాస్ట్ వరకు చూడండి. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాం గాయస్. వానికి అసలు ఐడియా కూడా లేదు గాయస్ మీకు ఛాలెంజ్ చేస్తున్నట్టు. పోయి చూద్దాం మన ఫేస్ రియాక్షన్స్ ఎట్లుంటాయో. ఒక ఫుడ్ వేస్తాం, నీకు ఫుడ్ అది తినాలి. తింటే నీకు 500. ఓకేనా ఛాలెంజ్? ఓకే, పక్కా 500 ఫోన్పే. నంబర్ చెప్పాలా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. అరే నెంబర్ రాదు బ్రో. చెప్పు బ్రో. ఇప్పుడు మనము గాయస్ స్కానర్ చూపించిన కొడతారా? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంట. అరే నీకు పైసలు పడతాయిరా, పైసలు అయితే ఫుడ్ ఛాలెంజ్ ఓకే కదా. వాళ్ళు ఓడిపోతే మేము చెప్పింది చేయాలి. ఫోన్ పే నంబర్ ఇట్లా చెప్పొచ్చు అయిపోయి. ఫోన్ పే, స్కానర్, గూగుల్ పే, జీపే అన్ని ఓకే గాయస్. ఎప్పుడు పైసలు కాదు, ఛాలెంజ్ ఓకే అంటే ఫోన్ పే నెంబర్ అంటుండు, పైసలు అంటుండు. ఫస్ట్ పైసలు కావాలి మా వానికి. ఏంది ఇది? ఫైనలీ ఇగో వంశాడు అయితే యాక్సెప్ట్ చేసిండు ఛాలెంజ్. వాడికి అసలు ఏం ఫుడ్ కూడా తెలియదు. హాఫ్ అన్ అవర్ లో ఫుడ్ కంప్లీట్ చేస్తా అన్నాడు. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే మొత్తం కాకరకాయ చూసే. ఓకే రైట్, మా ఒప్పుకుండా ఫుడ్ అయితే తెచ్చుకుందాం పోయి. ఓకే ఇగో ఫుడ్ తీసుకొని రానికైతే పోతున్నాము. లిటరలీ వాడికైతే అస్సలు ఏం తెలియదు, అసలు ఏం ఫుడ్ మాకే తెలియదు మేము ఏం ఫుడ్ ఇస్తున్నాము. జస్ట్ గోవితే ఫ్లో అనుకుంటే ఫుడ్ దేనికి పోతున్నాం. ఒకవేళ కంప్లీట్ చేసిందంటే 500 బొక్క, లేదంటే కాకరకాయ చూసి హ్యాపీగా తాగేస్తాడు. ఇక ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. కాకరకాయలు, థమ్స్ అప్, ఇంకా ఇగో ఫుడ్ కూడా వస్తుంది. 4 ప్యాకెట్స్ తీసుకున్నాం. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా అన్ని. తింటాడైతే నాకైతే నమ్మకం లేదు. చూద్దాం మరి. గాయస్ ఇగో ఫుడ్ అంతా అరేంజ్ చేసేసినాం. మా వాడైతే చెప్తాడు ఏమేమి ఫుడ్ ఏమేమి తీసుకొచ్చినామో. అక్కడ ఎక్స్ట్రా థమ్స్ అప్ కూడా తీసుకొచ్చినాం మా వాడు తినాలని చెప్పి. ఇక ఆ ముఖం చూడండి పాపం, తినాలన్నా చావాలన్నా అన్నట్టే పెట్టిండు. 1 2 3 స్టార్ట్ అయిపోయింది టైమర్. వంశీ ఆల్ ది బెస్ట్. సో గైస్ ఆల్మోస్ట్ అయిపోయింది అంది ఒక ప్లేట్. ఇంకా 10 మినిట్స్ కూడా కాలేదు. అప్పుడే మన కాకరకాయ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. అర్థమైంది. మస్తు డిజైన్ చేసినారు దీన్ని అయితే. అయిపోగొట్టేసిండు. అది కూడా ఫుల్ కాలే. మంచూరియా ఇంకొంది. 10 మినిట్స్ అయిపోయింది అప్పుడే. వంశీ కమాన్ ట్రై అయ్యి వేసేయి. ఛాలెంజర్ ఆల్రెడీ ఒక డ్రాప్ అయిపోయాడు. ఇప్పుడు ఇంకో ప్లేయర్ వచ్చిండు. ఒకవేళ వీడు ఓడిపోతే మనకి 500 ఆన్లైన్ లో చేస్తాడు. ఒప్పుకుంటున్నావా కదా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నావా? వీనికి జస్ట్ 20 మినిట్స్ టైం. ఒకవేళ ఓడిపోతే 500 మనకి ఫోన్ పే చేస్తాడు. యాక్సెప్ట్ కూడా చేసిండు. అమ్మో తినేస్తావు కదా? మాకు భయం స్టార్ట్ అయింది. అది అప్పుడే సగం అయిపోగొట్టిండు. కనీసం 2 మినిట్స్ కూడా కాలేదు. సో గాయ్స్ ఇగోండి, అప్పుడు ఒకటి ఖతం చేసిండు జస్ట్ 5 మినిట్స్ లోనే. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉందారా? ఇట్లా తిని ఇట్లా అయినట్టున్నావు నువ్వు అయితే. టైమర్ చూసుకోండి, ఇంకా ఇంత టైం ఉంది. ఐ హోప్ కంప్లీట్ చేస్తాడు అనుకున్నా. లేదంటే అమ్మో 500 పే చేస్తాడు మనకి. ఎందుకంటే ఫస్ట్ ఛాలెంజర్ ఓడిపోయాడు, ఛాలెంజ్ కంప్లీట్ చేసుకుండు. కాకరకాయ జ్యూస్ తాగేసిండు సక్సెస్ఫుల్ గా. వంశీ టేస్ట్ ఎట్లుండే? వానికి మాటలు కూడా వస్తలేవు. మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. 2 1 ఓకే అమ్మో యూ కెన్ స్టాప్ ఇట్. ఇంగ్లీష్ ఏంట్రా? సో ఫైనల్ ఇప్పుడు నెట్ వచ్చింది. కొట్టేస్తుండు 500 కంప్లీటెడ్ ఛాలెంజ్ అమౌంట్. అమ్మో గైస్ ఇది మన ఛాలెంజ్. వంశానికి ఛాలెంజ్ ఇస్తే అమ్మవాడు కంప్లీట్ చేసిండు. అదైతే అన్ఎక్స్పెక్టెడ్. కానీ మనకైతే ప్రైజ్ మనీ 500 వచ్చేసింది అమ్మవాని దగ్గర నుంచి. సో అమ్మో చెప్పు. చాలా బాగుంది కానీ కాకపోతే ఫుల్ అయిపోయింది. కానీ చాలా ట్రై చేసిండు, అప్రిషియేట్ చేసుకుంటాం. సో మళ్ళీ ఇలాంటి ఛాలెంజ్ చాలా చేద్దాం అని అనుకుంటున్నాము. మీరు కూడా సపోర్ట్ చూపెట్టండి. నిఖిల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా మన యూట్యూబ్ ఛానల్ పేరు 5 స్టార్ ఫుడీస్. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. బాయ్.